వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చామగడ్డ చెట్టు. ఇప్పుడు ఈ ఆకు తీసుకొని మనం పప్పును ఈ ఆకు వండుకుందాం. ఎలా వండుకొని చూపుదాం. ఇప్పుడు చెట్టును ఆకు తెంపుకొని పోదాం. ఈ పప్పు, చామగడ్డ, ఆకు, వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ఆకును కోసుకోవాలి. దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతు, పుదీనా. గడ్డ ఆకు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. స్టవ్ వంట పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 2 చెంచాలు పోపిత్తులు, 2 చెంచాలు జీలకర్ర, ఉల్లిగడ్డలు, కంజామాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, పుదీనా మొత్తం ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ, 2 చెంచాలు పసుపు, కొంచెం ఇంగు, పచ్చింగు, పచ్చివాసన పోయేదా గోలియాలి. చామగడ్డ ఆకు, పప్పు ముందుగానే నానబెట్టుకున్నది. ఇది కందిపప్పు ఇందులో వేసుకోవాలి, కలపాలి. 2 చెంచాలు కారపొడి, తగినంత ఉప్పు, మొత్తం కలపాలి. 1 చెంబడు నీళ్ళు, 2 చెంబలు నీళ్ళు పోసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ చిన్న మంట పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి. కందిపప్పు, చామగడ్డ ఆకు కూర రెడీ అయింది. 1 చెంచా మసాలా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. చామగడ్డ కందిపప్పు కూర రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి అన్నం కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది.